ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడ హైదరాబాద్కి చెందిన టెక్కీ ఈ అమ్మాయి తేజస్విని నగ్నంగానే బయట రోడ్డు మీద పరిగెట్టింది. అంతా జరిగింది. అయితే ఈ అమ్మాయి విషయంలో చాలా డౌట్లో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు ఆ అమ్మాయి చనిపోయిన విధానమే చాలా అంటే చాలా షాకింగ్గా ఉంటే పోలీసులు ఇంకొక విషయం మీద కూడా ఆలోచిస్తున్నారు. జరిగిన విషయం ఏంటి అంటే వాళ్ళ అమ్మ నాన్న ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ఉంటారు. అయితే ఈ అమ్మాయి నెలకి ఇంత అని రెంట్ కట్టకుండా రోజుకి 3,500 రూపాయలు లేదా 3,300 రూపాయలు కడుతుంది. ఎక్కడైనా సరే ఇంటి రెంట్ అంటే నెలకు ఒకసారి కడతాం, మహా అయితే ఒక నెల అడ్వాన్స్ ఇస్తాం లేదా 2 నెలలు అడ్వాన్స్ ఇస్తాం. హోటల్లో మాత్రం హోటల్ రూమ్లో మాత్రమే మనం ఉండడానికి ఒక రోజువారీ ఇస్తాం. సాధారణంగా ఉప్పల్ దగ్గర ఉన్న పిద్రేజిగూడలో మనం కనుక చూసినట్టయితే అది మిడిల్ క్లాస్ ఏరియా. ఓకే, మిడిల్ క్లాస్ ఏరియాలో మహా అయితే ఏదైనా సరే 20 నుంచి 30,000 రూపాయల రూపాయ రెంట్ ఉంటుంది. మరి ఈ దగ్గర రోజుకి 3,500 రూపాయలు అంటే దగ్గర దగ్గర 1,00,000 రూపాయలు అవుతుంది. ఆమెకు వచ్చే జీతం ఎంత, ఆమె కట్టే రెంట్ ఎంత? సాధారణంగా ఎవరైనా సరే రెంట్ అనేది వాళ్ళ టోటల్ శాలరీలో ఒక 10 to 20% మధ్యలో చూసుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి అలా పెట్టింది. సరే, అది వదిలేసేయండి. కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఏం జరిగింది అంటే ఈ అమ్మాయి బిల్డింగ్కి సంబంధించి ఈ అమ్మాయి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది. కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏం బయటకు వచ్చిందనే విషయాన్ని తెలియపరచడం లేదు. ఎందుకు? ఆ రోజు ఆ సెకండ్ ఫ్లోర్లోనే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదు. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లోర్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అది ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ కవర్ అవ్వలేదు. అంటే వీళ్ళ బిల్డింగ్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది సరిగ్గా పనిచేయడం లేదు. కేవలం రోడ్డు మీద ఆ అమ్మాయి పరిగెడుతున్న విజువల్స్ మాత్రమే పోలీసులకి కనబడ్డాయి. అఫ్ కోర్స్ వాళ్ళు అన్ని విధాల దర్యాప్తు చేస్తున్నారు. అంటే గుడికి వెళ్ళిన దారి, చెరువుకి వెళ్ళిన దారి, ఈలోపు ఎవరైనా లోకల్గా అంటే షాపుల వాళ్ళు బయట సీసీటీవీ ఫుటేజ్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అవి కూడా వెతుకుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది అనమాట. ఈ చెరువులోనే ఆ అమ్మాయి పడిపోయింది. దీనికి కొంచెం దూరంలో వీరప్ప గుడి అని ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ స్క్రీన్కి రైట్ సైడ్ చూడండి, డీప్ రైట్ సైడ్ కనకదుర్గ ఆలయం అని ఉంది. అయితే అక్కడి నుంచే ఆ అమ్మాయి ఏం చేసిందంటే విగ్రహంతో పాటుగా చీర విగ్రహం రెండు తీసుకుంది. మరి అయితే ఇక్కడ విగ్రహం ఏమైంది? ఇక్కడ చాలా పెద్ద క్వశ్చన్. ఇప్పుడు అది మామూలు చెరువు, ఆ విగ్రహంతో పాటు తను వెళ్ళిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా కొంతమంది నగ్నంగా పరిగెడుతున్న వాళ్ళు చూశారు కొంతమంది. ఎందుకంటే అర్ధరాత్రి కూడా ఎవరో అటు ఇటు వెళ్తుంటారు, నిద్ర పట్టక ఇటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. కొంతమంది యువకులు చూసి ఆ అమ్మాయి అజయ్ అజయ్ అని గట్టిగా అరుస్తుందని, అజయ్ నన్ను ఏం చేయకు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు వేస్తుందని, ఆ అజయ్ ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మరి ఈ విషయం ఏంటి? అసలు నిజంగా ఈ అమ్మాయి వెనకాల ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల్ని అడుగుతుంటే కూతురు పోయిన బాధలో మేమున్నాము, మేము ఎవరికి సమాధానం చెప్పాము, మీడియా దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయింది మామూలుగా కాదు, చాలా దారుణంగా అనుమానాస్పదంగా చనిపోయింది. ఏ తల్లిదండ్రులైనా సరే ఈ అమ్మాయి చనిపోయిన దానికి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు పూర్తిగా దూరం పెట్టేస్తున్నప్పుడు మరి చూస్తున్న జనాలకి కూడా దాని గురించి కూడా అనుమానం వస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందని.